New topic, profit and loss. We are going to discuss profit and loss. Cost price, CP. The price at which an article is purchased is called its cost price. Now selling price SP. The price at which an article is sold is called its selling price. Now profit. Selling price greater than the cost price. Selling price greater than the cost price gets profit. Loss. Selling price less than the cost price. Profit ఎలా వస్తుందంటే SP greater than CP. Selling price more than the cost price, profit వస్తుంది. Selling price less than the cost price, loss. So profit equals SP minus CP. Selling price minus cost price. Profit అంటే selling price more than the cost price. So selling price minus cost price. Loss. So loss వచ్చేసరికి మనకి cost price more than the selling price. So CP minus SP. Now profit percent. What is profit percent? Profit by CP into 100. Profit by cost price into 100. Loss percent. Loss by CP into 100. Profit percent is profit by cost price into 100. Loss percent is loss by cost price into 100. ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మనం ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ అంటే ఎస్పీ మోర్ దెన్ సిపి. సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ అయితేనే కదా ప్రాఫిట్ వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఇస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది, ఎంత ఎక్కువ ఉంటుంది? ప్రాఫిట్ మనీ. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. అదే మనకి కాస్ట్ ప్రైస్ చెప్పాలి, ప్రాఫిట్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ చెప్పాలి. ప్రాఫిట్ అంటే selling price more than cost price. Selling price more than cost price. Cost price less than selling price. So cost price less than selling price. Selling price కన్నా తక్కువ ఉంటుంది కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ వస్తే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది. సో మైనస్ ప్రాఫిట్. సో సెల్లింగ్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ తీసేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. నెక్స్ట్ లాస్. లాస్ వచ్చింది అనుకోండి, మనం ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ అని ఎప్పుడు మనం చెప్తాము? సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉండాలి. సో మైనస్ లాస్ అమౌంట్. లాస్ వచ్చి లాస్ కండిషన్ దగ్గర మనకి కాస్ట్ ప్రైస్ చెప్పాలి. లాస్ దగ్గర కాస్ట్ ప్రైస్ మోర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మోర్ దెన్ సెల్లింగ్ ప్రైస్ కదా. సో లాస్ వచ్చింది మనకి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా మోర్ ఉండాలి. సో సెల్లింగ్ ప్రైస్ ప్లస్ loss amount. Okay. Next one. SP equals CP into 100 by 100 plus profit percent by 100. General formula is that SP equals selling price equals CP into 100 minus loss percent by 100.
కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ పర్సెంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100. కాస్ట్ ప్రైస్ లాస్ పర్సెంట్ ఇస్తున్నా మనకి సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ లాస్ పర్సెంట్ బై 100. Now cost price equal to selling price into, so cost price find out cheyante cost multiple SP into 100 by 100 plus profit. So 100 by 100 plus profit percent. So cost price equal to selling price into 100 by 100 minus loss percent. So cost price profit percent teliste SP find out cheyochu. Cost price loss percent teliste selling price find out cheyochu. అదే సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ పర్సెంట్ తెలిస్తే కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెల్లింగ్ ప్రైస్ లాస్ పర్సెంట్ తెలిసినా కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ మనకి న్యూమరేటర్ చేంజ్ అవుతుంది. ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరే న్యూమరేటర్లో చేంజ్ చేస్తాం. సో కాస్ట్ ప్రైస్తో మల్టిపుల్ చేస్తే న్యూమరేటర్ చేంజ్ చేస్తున్నాం. అదే మనకి సిపి అండి, సిపి ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ ఎస్పీతో మల్టిపుల్ చేస్తాం అనుకోండి, ఎస్పీ వాల్యూతో మల్టిపుల్ చేస్తాము. సెల్లింగ్ ప్రైస్తో మల్టిపుల్ చేస్తే డినామినేటర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రాఫిట్ అయినా లాస్ అయినా. సో జస్ట్ మెమరైజ్ ఫార్ములా లేకనే మనం మ్యాక్సిమం చెప్తాము. కానీ ఇంకా ఈజీగా సమ్ టైమ్స్ మనకి ఫార్ములాతోటే ఫాస్ట్ ఈజీగా అయిపోతుంది అనుకుంటే ఫార్ములా యూజ్ చేస్తాం. First base level, a man purchases an article for rupees 8,000 and he sells it at a profit of 20%. Find the selling price of an article. First method 1. A man purchases an article for rupees 8,000. Purchase, it's the cost price. Cost price equal to 8,000. Profit percent 20. Cost price and profit percent both are available. We can find selling price. So method 1, selling price equal to cost price into, what is the cost price? 8,000. So మనం కాస్ట్ ప్రైస్ తో మల్టిపుల్ చేసాం అనుకోండి, ప్రాఫిట్ లేదా లాస్ రెండు కూడా న్యూమరేటర్ చేంజ్ చేయాలి. హౌ మచ్ చేంజ్ హియర్? 20% ప్రాఫిట్, 100 plus 20 120%. 120. Selling price equal to cost price into 100 plus profit by 100. 2 zeros cancel. So 008,096, 9,600. Method 2. He given cost price 8,000. Cost price 100% money. Cost price always 100% money. 100% equal to 8,000. He sells it at a profit of 20%. We need to calculate a selling price at a profit of 20%. 20% profit means more than 100%. 20% profit means 120%. 100% cost price equal to 8,000. We need to calculate a selling price at a profit of 20%. A profit of 20% means 120%. 120% will be cross multiple. So 120 into 8,000 by 100. 2 zeros cancelled. 9,600. Both are same. Method 3. This one useful for further problems. Method 3. So what percent profit? 20% profit. 20%, 20 by 100. Percent equal to, percent means denominator equal to 100. 20%, 20 by 100. So 1 by 5. Profit or loss? Profit. What is profit percent? Profit by CP. So 1 part profit, cost price 5 parts. 1 part profit, 5 parts cost price. In this problem, cost price available 8,000. A man purchases an article for rupees 8,000. So cost price available 8,000. Cost price how many parts there? 5 parts. So 5 parts equal to 8,000. 1 part equal to 1,600. 5 16 is 80. Question is selling price SP. We need to calculate SP. Profit వచ్చిందంటే SP selling price more than cost price కదా. Profit ఎప్పుడు వస్తుంది? selling price more than cost price. సో మనం selling price ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ వచ్చింది కదా, selling price చెప్పాలి. selling price more than cost price. సో కాస్ట్ ప్రైస్ how many parts? 5 parts. అంటే selling price అనేది more than 5 parts ఉండాలి. ప్రాఫిట్ వచ్చిందంటే selling price more than cost price. సో సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ 5 parts ఉండాలి. ఎంత ఉండాలండి?
5 plus 1 profit 1 వచ్చింది కదా 1 part so cost price 5 parts profit 1 total 5 plus 1 6 parts 6 parts selling price so 1 part value 1600 6 parts value చెప్పొచ్చు కదా so 1 part equal 1600 6 parts will be 1600 into 6 9600 rupees 9600 rupees okay I will repeat this again 20% profit 20% means 1 by 5 profit 1 part cost price 5 parts cost price 8000 there so 5 parts cost price equal 8000 1 part equal to 1600 question is selling price question profit వచ్చిందా లాస్ వచ్చిందో చెక్ చేసుకోవాలి ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్ 5 parts ఉంది అంటే సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ 5 parts ఉండాలి సో 5 plus profit 1 5 plus 1 6 parts so 1 part value 1600 తెలుసు 6 parts చెప్పొచ్చు కదా 1600 into 6 9600 it is the best one for further questions ఇలా మనకి ఫ్రాక్షన్స్ ఏమైనా ఓన్లీ ఇంటీజర్స్ ఇచ్చారనుకోండి చేస్తే అయిపోతుంది సో ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి దిస్ వన్ ఇస్ ద బెస్ట్ వన్ a man purchases an article for rupees 12,000 he sells it at a loss of 33 and 1 by 3% find the selling price of an article మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పర్సెంటేజెస్ లో 33 and 1 by 3 33 and 1 by 3 is 1 by 3 fraction 333 is a 99 plus 100 100 by 3% 100 by 300 1 by 3 what's the fraction 1/3 profit or loss so 1 part loss 3 parts cost price profit percentage profit by cost price loss percentage loss by cost price loss 1 part cost price 3 parts so cost price available 12,000 a man purchases an article for rupees 12,000 cost price how many parts 3 parts so 3 parts equal to 12,000 1 part equal to 4,000 1 part equal to 4,000 మనకు తెలుసు మనకి ఏం కావాలి సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ కావాలి వాట్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్ లాస్ అంటే అంతే కదండి సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్ how many parts 3 parts సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ 3 parts లెస్ దెన్ 3 parts లాస్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్ సో సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ ద 3 parts 3 parts కన్నా తక్కువే ఉండాలి సో లాస్ 1 కదా సో 3 minus 1 2 parts 1 part equal to 4,000 2 parts will be 2 into 4,000 8,000 what is the selling price 8,000 Next one, by selling an article for rupees 1700, a man loses 15%. Find the cost price of an article. First method 1. SP available by selling an article for rupees 1700. So selling price is 1700, loss percent 15. Selling price available, loss percent available. We can find the cost price. So cost price equal to selling price into what is the selling price? 1700. Selling price into so selling price to multiple chesam anukondi 100 by 100 plus profit percent or 100 by 100 minus loss percent 100 by 100 minus loss percent 15% loss means 85% 85 ones 85 20s what is the CP 2,000 rupees method 2 by selling an article for rupees 1700 ki sale cheste loss వచ్చింది how much loss 15% loss so 1700 rupees equal to which percent 85% of amount 100% అయితే కాస్ట్ ప్రైస్ అండి మనకి ఏంటి ఇక్కడ ఇచ్చింది ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 1700 కి సేల్ చేస్తే 15% లాస్ వచ్చింది అంటే 85% మనీ ఈక్వల్ టు 1700 క్వశ్చన్ ఇస్ కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100% సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 100% ఈక్వల్ టు వాట్ విల్ బి ద ప్రైస్ క్రాస్ మల్టిపుల్ 1700 into 100 by 85 20 is 20 into 100 2000 method 3 it is the best one for further problems method 3
How much loss? 15% loss. 15%. 15% means 15 by 100. Percent means denominator equal to 100. So 15%, 15 by 100. 5 3s, 5 20s, 3 by 20. Loss. This one loss 3 parts, CP 20 parts. So what is the loss percent? Loss by CP. So loss 3 parts, CP 20 parts. Here 1700 rupees CP or SP? SP. Selling price of an article. SP 1700. So SP how many parts? మనకి లాస్ వచ్చిందంటే అర్థం ఏంటి? సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 20 పార్ట్స్. సో సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ 20 పార్ట్స్. అంతే కదా? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉండాలండి. కాస్ట్ ప్రైస్ 20 పార్ట్స్ ఉందంటే సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ 20 పార్ట్స్. 20 పార్ట్స్ కన్నా తక్కువ ఉండాలి. లాస్ ఎంతో 3 పార్ట్స్. అంటే 20 నుంచి 3 తీసేయాలి. 20 minus 3 17. సెల్లింగ్ ప్రైస్ 17 పార్ట్స్. 17 parts equal to selling price 1700. So 1 part equal to 100. Next question is cost price of an article. Cost price how many parts? 20 parts. 1 part equal 100 rupees. 20 parts will be 2800, 2000 rupees. Next one. By selling an article for rupees 8400. Selling price 8400. A man gains 16 and 2 by 3%. Find the cost price of an article. So yeah, best one is the third method. Fraction ఇచ్చాడు కాబట్టి థర్డ్ మెథడ్ మనకి ఈజీ అయిపోతుంది. 16 and 2 by 3 మనం ఆల్రెడీ పర్సెంటేజ్ డిస్కస్ చేసాము. 16 and 2 by 3 fraction is 1 by 6. 1 by 6 is 16 and 2 by 3%. So profit and loss, profit. So 1 part profit. Cost price 6 parts. Profit percent, profit by CP. So here 8400 rupees CP or SP? SP. Selling price of an article 8400. So SP how many parts? So ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ప్రైస్ 6 పార్ట్స్ ఉంది. సో సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ 6 పార్ట్స్. So 6 plus 1 7 parts. Okay, ప్రాఫిట్ వచ్చిందండి. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా మోర్ ఉండాలి. సో కాస్ట్ ప్రైస్ 6 పార్ట్స్ ఉంది అంటే సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ 6 పార్ట్స్ ఉండాలి. సో 6 plus ప్రాఫిట్ 1. 6 plus 1 7 parts. 7 parts equal to 8400 rupees. 1 part equal to 1200 rupees. Question is about cost price. So cost price how many parts? 6 parts. 1 part equal to 1200 rupees. 6 parts will be 6 into 1200, 7200. Next problem. The profit earned by selling an article for rupees 600 is equal to loss incurred when the same article sold for rupees 400. Find the cost price of an article. So what is the meaning of this problem? One article ni 600 rupees సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. అదే ఆర్టికల్ ని 400 రూపీస్ సేల్ చేస్తే లాస్ వస్తుంది. అంటే 600 రూపీస్ కి సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో అదే ఆర్టికల్ సేమ్ ఆర్టికల్ ని 400 రూపీస్ కి సేల్ చేస్తే లాస్ కూడా అంతే అమౌంట్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎంత ఫిగర్ వస్తుందో లాస్ కూడా అంతే ఫిగర్ వస్తుంది. Find the cost price of an article. So what is the selling price? 600 rupees. 600 rupees ki sale cheste profit వచ్చింది. సేమ్ ఆర్టికల్ ని 400 రూపీస్ సేల్ చేస్తే లాస్ వస్తుంది. Clearly given the profit earned by selling an article for rupees 600 is equal to loss incurred on the same article sold for rupees 400. 600 rupees ki సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో 400 రూపీస్ కి సేమ్ ఆర్టికల్ ని సేల్ చేస్తే లాస్ కూడా అంతే వస్తుంది. అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందో లాస్ అనేది కూడా అంతే వస్తుంది. ప్రాఫిట్ తెలియదు కదా, ప్రాఫిట్ X రూపీస్ వచ్చింది అనుకున్నాం, లాస్ కూడా మనకి X రూపీస్ వస్తుంది. So selling price, profit available. We can find cost price. The question is find the cost price of an article, CP.
సో ఇక్కడ ఈ కేసులో ప్రాఫిట్ వచ్చిందండి. ప్రాఫిట్ వచ్చిందంటే అర్థం ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ లెస్ దెన్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అంటే సిపి లెస్ దెన్ ఎస్పి. ఎస్పి కన్నా తక్కువ ఉంటుంది సిపి. సో సిపి ఇస్ లెస్ దెన్ ఎస్పి. సో సిపి ఇస్ లెస్ దెన్ 600. 600 మైనస్ 600 కన్నా తక్కువ ఉండాలి కదా సిపి. హౌ మచ్ లెస్? ప్రాఫిట్ ఎంత వచ్చిందో అంత లెస్ తక్కువ ఉండాలి, X రూపీస్. సో ఎస్పి అవైలబుల్, లాస్ అమౌంట్ అవైలబుల్. యూ కెన్ ఫైండ్ సిపి కాస్ట్ ప్రైస్. సో లాస్ వచ్చింది. లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఇట్ మీన్స్ కాస్ట్ ప్రైస్ మోర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. లాస్ వచ్చిందంటే సిపి మోర్ దెన్ ఎస్పి. సో ఎస్పి 400 రూపీస్, సిపి మోర్ దెన్ 400 రూపీస్. 400 రూపీస్ కన్నా ఎక్కువ ఉండాలి కదా. సో 400 ఎంత ఎక్కువ ఉండాలి? లాస్ అమౌంట్ ప్లస్ ఎక్స్. So in both the cases same article, the article is same article, so both the cost price is same. So equate them. Cost price 600 minus x equal to 400 plus x. X plus x, 2x equal to 200. So x equal to 100. So x value ఇందులో మనం ఇక్కడ తీసుకున్న కాస్ట్ ప్రైస్ వస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన కాస్ట్ ప్రైస్ వస్తుంది. 600 minus 100, 500 కాస్ట్ ప్రైస్. 400 plus 100, 500 cost price. What is the cost price of an article? 500 rupees. మీకు మీరు ఏమైనా గుర్తుపెట్టుకోగలము అనుకుంటే ఫార్ములా ఇచ్చేయచ్చు. కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ సెల్లింగ్ ప్రైస్ 1 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 2 బై 2. వాట్స్ ద ఫార్ములా? డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ ప్రాఫిట్ అమౌంట్, ఇక్కడ లాస్ అమౌంట్ రెండు ఈక్వల్ అయితేనే ఫార్ములా అప్లికబుల్. ఇక్కడ వచ్చే ప్రాఫిట్, ఇక్కడ వచ్చే లాస్ అనేది ఈక్వల్ కాదనుకోండి, ఫార్ములా ఫెయిల్ అయిపోతుంది. సో ప్రాఫిట్ లాస్ బోత్ ఈక్వల్ అయితేనే మనకి కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు SP1 సెల్లింగ్ ప్రైస్ 1 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 2 బై 2 ఫార్ములా. సెల్లింగ్ ప్రైస్ 1 600 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 2 400 రూపీస్ బై 2. 1000 బై 2 500 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 500 రూపీస్. Next one, the profit obtained when an article is sold for rupees 250 is the same as the loss obtained when the same article is sold for rupees 170. Find the cost price of the article. This one similar to previous problem. One article ni 250 rupees ki sell cheste profit వస్తుంది. అదే సేమ్ ఆర్టికల్ ని 170 రూపీస్ సేల్ చేస్తే లాస్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుందో లాస్ కూడా అంతే వస్తుంది. సో డైరెక్ట్లీ మనం సిపి చెప్పొచ్చు కదా. సిపి కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ సెల్లింగ్ ప్రైస్ 1 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 2 బై 2. ఎందుకంటే ప్రాఫిట్ అమౌంట్, ఇయర్ లాస్ అమౌంట్ బోత్ ఆర్ ఈక్వల్. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ సెల్లింగ్ ప్రైస్ 1 250 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 1 2 170 బై 2. సో 0 2 1 420 by 2. So cost price is 210 rupees. Third one is the right option. The profit earned by selling an article for rupees 900 is equal to the loss incurred when the same article is sold for rupees 450. At what price should article be sold to make a 20% profit? So this one also similar to previous problem. Previous problem లో కాస్ట్ ప్రైస్ అడిగాడండి. కాస్ట్ ప్రైస్ మనం సెల్లింగ్ ప్రైస్ 1 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 2 బై 2 మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ మనకు అడిగింది సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. 20% ప్రాఫిట్ వస్తే ఎస్పీ ఫైండ్ అవుట్ చేయాలి. సిపి చెప్పొచ్చు కదా. సిపి తెలిస్తే, సిపి తెలుసు, ప్రాఫిట్ పర్సన్ తెలుసు, వీ కెన్ ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. సో సిపి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో మన ఆర్టికల్ సేల్ చేస్తే 900 రూపీస్ సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సేమ్ ఆర్టికల్ 450 రూపీస్ సేల్ చేస్తే లాస్ వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుందో లాస్ కూడా అంతే అమౌంట్ వస్తుంది. అంటే సిపి మనం ఈజీగా చెప్పొచ్చు. సిపి ఎలా క్యాలిక్యులేట్? హౌ టు క్యాలిక్యులేట్ సిపి? సెల్లింగ్ ప్రైస్ 1 ప్లస్ సెల్లింగ్ ప్రైస్ 2 బై 2. సెల్లింగ్ ప్రైస్ 1 900, సెల్లింగ్ ప్రైస్ 2 450. 900 ప్లస్ 450 1350 బై 2. 2 6 12, 2 7 14, 675 rupees. So CP available and profit percent, we can find SP. Selling price equal to CP 675 into profit is 20%, 120 by 100.
So SP equal to CP into 100 plus profit by 100. So 0 1 time cancelled, 2 6 2 5 5 1 5 3 15 5 5 6 5 0 3 3 18 21 to 8 10 rupees. So third one is the right option. Next one, the profit earned when an article is sold for rupees 800 is 20 times the loss incurred when it is sold for rupees 275. At what price should the article be sold if it is desired to make a profit of 25%? So compared to previous questions, and the previous question, so profit is equal to loss incurred, previous problems. In this question, profit is 20 times the loss incurred. 275 rupees ki సేల్ చేసేటప్పుడు మనకి ఎంత లాస్ వస్తుందో 800 rupees ki సేల్ చేసేటప్పుడు ప్రాఫిట్ అనేది 20 times the loss amount. Profit equal to 20 times the loss amount. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అయితే ఒక మన ఆర్టికల్ని సేల్ చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుందో సేమ్ ఆర్టికల్ని అంత కొంత అమౌంట్ సేల్ చేస్తే లాస్ కూడా అంతే అమౌంట్ వస్తుందని ఇచ్చాడు. కానీ ఇక్కడ 800 రూపీస్ సేల్ చేస్తే ప్రాఫిట్ అనేది 275 సేల్ చేస్తే లాస్కి 20 టైమ్స్ ఉంటుంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 800, SP 800, ప్రాఫిట్ వస్తుంది. సేమ్ ఆర్టికల్ సోల్డ్ ఫర్ రూపీస్ 275, సో లాస్ వస్తుందండి. లాస్ అమౌంట్ ఎక్స్ రూపీస్, 275 రూపీస్ సేల్ చేస్తే ఎక్స్ రూపీస్ లాస్ వచ్చింది అనుకుంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? ప్రాఫిట్ ఈజ్ 20 times the loss. Profit is 20 times the loss, so 20x. SP, selling price, profit money, both are available. We can find CP. Profit and profit వచ్చిందంటే SP more than CP. సిపి కావాలి. సిపి ఈజ్ లెస్ దెన్ ఎస్పీ కదా. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ లెస్ దెన్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది. సో కాస్ట్ ప్రైస్ లెస్ దెన్ 800. సో 800 మైనస్ హౌ మచ్ లెస్ ప్రాఫిట్ అమౌంట్ 20x. ఎస్పీ అండ్ లాస్ బోత్ ఆర్ అవైలబుల్. యూ కెన్ ఫైండ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈక్వల్. సో లాస్ వచ్చిందండి. లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ లెస్ దెన్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ మోర్ దెన్ సెల్లింగ్ ప్రైస్. లాస్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుందండి, అంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో సిపి మోర్ దెన్ ఎస్పి. సిపి ఈజ్ మోర్ దెన్ 275. 275 plus how much more? Loss amount x. So in both the cases the same article, so both the cost price will be the same. So both the cost price are same. Equate them. 800 minus 20x equals 275 plus x. We should get x terms one side. So minus 20x will take right hand side plus 20. 21x. 21x equals 800 minus 275. 5 2 6 minus 7 minus 2 525. So x equals 21 2s 42 105 5s x equals 25. x value ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా సరే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా కూడా సేమ్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో బోత్ ద కేసెస్ ఇస్ ద సేమ్ కాస్ట్ ప్రైస్. సో వాట్ ఇస్ ద కాస్ట్ ప్రైస్? therefore CP equals 275 plus x. 275 plus 25 300 rupees. Cost price 300. In this question is asking us cost price and selling price. At what price should the article be sold? We need to calculate SP to make a profit of 25%. So cost price available, 25% profit available. We can find SP. SP equal to CP into CP 300 into 25% profit, 125 by 100. SP equal to CP into 100 plus profit percent by 100. So 2 zeros cancelled, 375 rupees. So third one is the right option. I hope this is clear.
A man sold an article for rupees 810 at a loss of 10%. At what price he should selling to get a profit of 20%? First method one, general method. A man sold an article for rupees 810. Selling price is 810 rupees. At a loss of 10%. So 810 rupees ki item sell cheste 10% loss vachindi. At what price he should selling to get a profit of 20%? We need to calculate SP at a profit of 20%. From SP find out cheyali 20% profit. So SP find out cheyalante CP తెలియాలి. CP తెలిస్తేనే కదా మనం SP find out చేయగలం. Profit percent already available ఉంది మనకి. So a man sold an article for rupees 810, loss of 10%. So SP available, loss percent available. We can find CP. CP equal to SP into CP equal to SP into 100 by 100 plus profit percent. CP equal to SP into 100 by 100 minus loss percent. So CP equal to SP. SP is 810 into 100 by 100 minus loss percent. 10% loss. 10% loss means 90. 0 one time cancel. 9 9 is 81. So CP equals to 900 rupees. A man sold an article for rupees 810 at loss of 10%. We can find CP. What is CP? 900 rupees. CP available, profit percent available. We can find SP. So selling price equal to CP into CP is 900. So SP equal to CP into 100 plus profit percent by 100. SP equal to CP 900 into 100 plus profit. Profit is 20%. So 120. 2 zeros cancelled. 0. 8 2s, 9 2s, 18. 1. 1080. What is the price? 1080. So method 2. A man sold an article for rupees 810. SP is 810. At a loss of 10%. So 90% amount equal to 810 rupees. ఒక ఆర్టికల్ని 810 రూపీస్ సేల్ చేస్తే 10% లాస్ వచ్చిందండి. అంటే 90% ఆఫ్ మనీ 90% ఈక్వల్ టు 810 రూపీస్. సో 90% ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ 810. At what price you should selling to get a profit of 20%? మనం సెల్లింగ్ ప్రైస్ కావాలి. We have to find SP at a profit of 20%. 20% profit means 120%. 120% equal to what will be the price. 90% equal to 810 rupees SP. So profit of 20%. Profit of 20 means 120% equal to what? Cost multiple. So 810 into 120 by 90. 9 times. So 1080 rupees. By selling an article for rupees 2560, a man loses 20%. For how much should he sell to lose 5%? This one similar to previous problem. A man by selling an article for rupees 2560 at a loss of 20%. So 2560 SP is which percent amount? 80% money. 20% loss. So 80% equal to 2560. For how much should he sell loss? 5%. 5% loss. 5% loss means 95% equals. 95% equal to what will be the price? So cross multiple. 2560 into 95 by 80. 0 one time cancelled. 8 3s are 24. 8 2s are 16. So 95 into 32. 5 2s are 0 1 160. 9 2s are 18. 127 to 8. 0 4 0 3040. So which one is the right option? Third option is the right. So by selling an article for rupees 1648, a man loses 20%. For how much should he sell to gain 30%? This one similar to previous model. So 1648 rupees SP, loss of 20%. Loss of 20 means 80% of money equal to 1648.
we have to find SP at a gain of 30%. Gain of 30 means 130%. So we need to calculate SP at a profit of 30%. So 130% equal to what will be the price? Cross multiple. 1648 into 130 divided by 80. 0 1 time cancelled. 820 is a 160. 8 6 a. So 3 6 8 3 6 18 3 2 6 18 206. So answer is 8 7 6 2 2678. 2678 2678. Which one is the right option? Second one is the right option. Next one. A man sold an article at a loss of 7%. Had sold it for rupees 135 more, he would have gained 8%. Find the cost price of an article. యాక్చువల్గా వన్ పర్సన్ యాక్చువల్గా ఒక ఆర్టికల్ని 7% లాస్ సేల్ చేయాలనుకున్నాడు, సేల్ చేశాడు. అదే ఆర్టికల్ని 135 రూపీస్ మోర్ సేల్ చేస్తే ఎంత గెయిన్ వస్తుంది? 8% గెయిన్ అవుతుంది. 7% లాస్ సేల్ చేసిన ఐటెంని 135 రూపీస్ మోర్ సేల్ చేస్తే 8% గెయిన్ వస్తుంది. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. ఫస్ట్ జనరల్ మెథడ్. Let cost price of an article be X. What is the cost price of an article? X rupees. So ఈ పర్సన్ ఏమో ఈ ఆర్టికల్ని 7% లాస్ సేల్ చేయాలి. లాస్ ఆఫ్ 7%. We can find SP. SP చెప్పచ్చు కదా మనం. 7% లాస్ సేల్ చేయాలంటే ఏమొస్తుంది? CP అవైలబుల్, లాస్ పర్సెంట్ అవైలబుల్. We can find SP. So SP equals CP into 100 minus loss percent by 100. CP is X into 7% loss, 93%. 93 by 100. This one is the actual selling price. ఈ ప్రైస్ సేల్ చేశాడు. కానీ ఇప్పుడు 135 రూపీస్కి ఎక్కువ సేల్ చేశాడు అనుకోండి ఇన్ కేసు. అప్పుడు ఎంత గెయిన్ వస్తుంది? 8% గెయిన్ వస్తుందంట. సో 8% గెయిన్ వస్తుందంటే SP ఎంత ఉండాలో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. SP equals CPX, X into 8% profit, 108 by 100. సో వాడు యాక్చువల్గా 93x by 100 రూపీస్కి సేల్ చేశాడు. కానీ 135 రూపీస్కి ఎక్కువ సేల్ చేస్తే 8% ప్రాఫిట్ వస్తుంది. 8% ప్రాఫిట్ వస్తుందంటే ఎంత ప్రైస్ వస్తుంది? 108x by 100 రూపీస్ వస్తుంది. జనరల్గా యాక్చువల్గా అయితే సేల్ చేయవలసిన ఐటమ్ 93x by 100 రూపీస్కి యాక్చువల్ సేల్ చేయాలి. అదే వాడు 8% ప్రాఫిట్ సేల్ చేసాడు అనుకోండి, 108x by 100 రూపీస్ వస్తుంది. అంటే 108x by 100 రూపీస్ మోర్ దెన్ ద 93x by 100. హౌ మచ్ మోర్? 135 రూపీస్ మోర్. ఓకే, 7% లాస్ సేల్ చేయవలసిన ఐటెంని 135 రూపీస్ మోర్ సేల్ చేస్తే 8% ప్రాఫిట్ వస్తుంది. అంటే 93x by 100 రూపీస్ సేల్ చేయవలసిన ఐటెంని 135 రూపీస్ ఎక్కువ సేల్ చేస్తే, ఎక్కువ మోర్. సో 135 రూపీస్ మోర్ సేల్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత రావాలి? 108x by 100 రూపీస్ వస్తుంది. అంటే ఏంటంటే మీనింగ్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెల్లింగ్ ప్రైస్ 135 రూపీస్. సో 108x by 100 minus 93x by 100 equals 135 rupees. 8 minus 3, 5, 10 minus 9, 15x by 100 equal to 135 rupees. 15 1 is 59, so x equal to 900. So what is the cost price of an article? 900 rupees. Method 2. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో both are positive, both are negative. Gain is difference of the two. మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసాము, క్లాత్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, నెక్స్ట్ పర్సంటేజ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కుదిరితే చూడండి. బోత్ ఆర్ పాజిటివ్, బోత్ ఆర్ నెగటివ్. గెయిన్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. పాజిటివ్ నెగటివ్, నెగటివ్ పాజిటివ్, గెయిన్ ఈజ్ సమ్ ఆఫ్ ద టూ. సో దిస్ is the point, no gain no loss. The first 7% loss minus 7% loss.
Next 8% gain. This one is 8% profit. So how much variation here? 7 plus 8, 15%. 7 plus 8, how much? 15%. So one is positive, another one negative, or negative, positive. So gain is the sum of the two. 7 plus 8, 15. One example. 12% profit. This one is 12% profit. This one is 18% profit. 18% profit. The resulting gain is only 6%. The resulting gain is 6% profit. So both are positive, both are profit. Gain is the difference of the two. Both are profit or both are loss. Gain is difference of the two. Profit and loss, loss, profit. Gain is the sum of the two. So in this question, loss of 7%, profit of 8%. Result is 15%. So 15% gain, 15% more, 15% equal how much more? 135 rupees. Gain percent 15%, gain money 135 rupees. 15% equal to 135. 1% equal to 15 1 to 15 9. 1% equal to 9. Question is cost price. Cost price always 100% money. Cost price into 100% money. So 1% equals 9. 100% will be 100 into 9, 900. So this is only simple one for computational purpose. Sometimes question will ask what is the actual selling price. Actual selling price ఎలా మనం calculate చేస్తాం? A man sold an article at loss of 7%, had sold it for rupees 135 more, he would have gained 8%. Find the cost price of an article. But actually సేల్ చేసేది 7% లాస్ కే 8% ప్రాఫిట్ కా యాక్చువల్గా సేల్ చేసింది 7% లాస్ కే కదా 7% లాస్ సేల్ చేయవలసిన ఐటెంని 135 రూపీస్కి ఎక్కువ అమ్మితే 135 రూపీస్ మోర్కి అమ్మితే 8% ప్రాఫిట్ వస్తుంది అంటే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఎట్ లాస్ ఆఫ్ 7%. సో వీ కెన్ ఫైండ్ ఎస్పీ సిపి అవైలబుల్ ఉంది 900 రూపీస్. సో ఎస్పీ ఈక్వల్స్ సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 సిపి ఇంటూ 100 మైనస్ లాస్ బై 100. So SP equals CP into 100 plus loss percent. How much loss? 7% loss. 93 by 100. 2 zeros cancelled. 9 3s are 7, 2 9 8 1. 837 rupees. Selling price is 831. This one is actual SP. Actual SP also we will calculate here. But this question answer is cost price of an article 900 rupees. Next one, a man sold an article at profit of 14%. Had he sold it for rupees 1800 more, he would have gained 20%. Find the actual selling price of an article. This one is similar to previous problem. So a man sold an article at a profit of 14%. Had sold it for rupees 1800 more, he would have gained 20%. సో మనం సిపి ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సిపి తెలిస్తే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ చెప్పచ్చు. సో బోత్ ఆర్ ప్రాఫిట్, బోత్ ఆర్ లాస్, డిఫరెన్స్ ఆఫ్ ద టూ. ప్రాఫిట్ లాస్, లాస్ ప్రాఫిట్, సమ్ ఆఫ్ ద టూ. ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రాఫిట్ ఆఫ్ 18%, నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రాఫిట్ ఆఫ్ 20%. బోత్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్. గెయిన్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ. హౌ మచ్ డిఫరెన్స్ హియర్? 6%. సో 6% ఈక్వల్ గెయిన్ పర్సెంట్ 6%, గెయిన్ మనీ 1800 rupees. So 1% equals to 300 rupees. CP always 100% money. 100% equal to 30,000. 30,000 rupees CP. Now question is actual selling price. Actual SP. Actual SP profit of 20% or profit of 14% or profit of 20% or. But actual sales amount profit of 14%. 1800 రూపీస్ ఎక్కువ అమౌంట్ సేల్ చేస్తేనే వాడికి 20% ప్రాఫిట్ వస్తుంది. కానీ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అనేది ప్రాఫిట్ ఆఫ్ 14%కే అంటే ప్రాఫిట్ ఆఫ్ 14%కే యాక్చువల్ సేల్ చేయాలి వాడు. సో సిపి అవైలబుల్ 30,000 సిపి ఇంటూ సో ఎస్పి ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100. సో ఎస్పి ఈక్వల్ టు సిపి ఇంటూ ప్రాఫిట్ 14%. సో 114 by 100. 2 zeros cancel.
3 fours are 2, 1, 3 ones are 3, 4, 3 ones are 3. 34,200 rupees. 34,200 rupees. It is a actual SP. I sold a book at a profit of 7%. Had I sold it for rupees 750 more, 22% would have been gained. Find the cost price of the book. Find the cost price of the book. So first one is a profit of 7% and next one is the profit of 22%. So resulting is the difference of the two. Both are profit, both are loss. The gain is the difference of the two. How much difference here? 15%. 15% gain equals gain amount 750. 15% equal 750. 1% equal to 50 rupees. So question is find the cost price of the book. CP equal to 100%. 15% equal to 750. 1% equal to 50. 100% equal to 150. 5,000 rupees. So what is the cost price of the book? 5,000 rupees. Then the cross multiplication. So 750 into 100 by 15. 50 is 5,000 rupees. A man sells a plot of land at 6% profit. If he had sold it at 10% profit, he would have received rupees 200 more. What is the selling price of the land? Previous problem, he asked the cost price of the item. This problem is asking us the selling price of the land. Previous problem about cost price, in this question about SP. SP means actual SP, selling price, actual selling price. Actual selling price at loss or at a profit of 6%. What is the actual SP? Actual SP is at a profit of 6%. So first one CP తెలుస్తున్నాం, SP find out చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాము SP అలా క్యాలిక్యులేట్ చేయాలి ప్రీవియస్ ప్రాబ్లంలో. So first one is a profit of 6%, and next one is 10% profit. So both are profit. Both are profit means gain is the difference of the two. How much difference here? 4%. So 4% gain. How much more? 200 rupees. So CP is 100%. 4% equal to 200 rupees. 1% equal to, for how many times? 50 times. 100% equal to 100 into 50, 5,000 rupees. CP is 5,000 rupees. Question CP or SP? SP, actual SP. What is the selling price of the land? Selling price of the land ante manaki actual selling price and question. Actual selling price at a profit of 6%. So SP equals CP. CP is 5,000 into 6% profit. 106 by 100. Zeros cancelled. 0, 0, 3, 5,300 rupees. So what is the SP? 5,300 rupees. So second one is the right option. Okay, I hope this is clear.